రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. అయితే మరో 12 గంటల్లో తుఫాన్గా మారే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం అయితే మరో 12 గంటల్లో ఇదే తుఫాన్గా మారే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తుంది. తమిళనాడు తీరం వైపు ప్రయాణించే అవకాశం, అయితే అదేవిధంగా రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలుపుతుంది. అయితే నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో కూడా అతి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి మత్స్యకారులు చేపలు వేటకు వెళ్ళొద్దని వార్నింగ్ ఇస్తున్నారు. అంతేకాకుండా ఒకవైపు తుఫాన్, అదేవిధంగా మరోవైపు చలి, ఈ విధంగా వాతావరణం చేంజ్ అవుతుండడంతో వాతావరణ శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రజెంట్ నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినట్లు సమాచారం వస్తుంది. ప్రజెంట్ అటువైపు సిచ్యువేషన్ అంతా ఎలా ఉంది? ముఖ్యంగా చూస్తే ఒక పక్క నుంచి వాయుగుండ ప్రభావంతో పాటుగా మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా చలి అనేది భయంకరంగా చంపేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు ఏజెన్సీ ప్రాంతం లేదు, ఇటు సిటీ లేదు, మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా చలితో వణికిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేనున్నటువంటి ప్లేస్ విశాఖ సిటీ నడిబొడ్డున సీతమ్మధార లాంటి ప్లేస్ అంటే నిత్యం రద్దీగానే ఉంటుంది. అటు ఆ వాహనాలతో కానీ, ప్రజలతో కానీ, ఆ రాకపోకలతోనూ చాలా బిజీగా ఉంటుంది. కానీ ఈరోజు దీనికి వాతావరణం భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే 5 గంటల కాకముందు నుంచే, సాయంత్రం 5 గంటల కాకముందు నుంచే కూడా చలి గాలి కూడా ఎక్కువైపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు చలికాలం కావడంతో ఎముకల కొరికే చలి ఉండడంతో పాటుగా అటు వాయుగుండ ప్రభావంతో ఈదురుగాలులు కొంతవరకు గాలి వస్తున్నటువంటి నేపథ్యంలో చలికి భరించలేకపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాంతో ఒక విధంగా చెప్పాలంటే విశాఖ సిటీలో కొంతవరకు ప్రజల మనుగడ కూడా కొంతవరకు తగ్గినట్టుగా కనిపిస్తుంది. బయటకు వస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య తగ్గుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక విశాఖ సిటీలలో ఉంటే అటు మన్యం, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ప్రజలు చలికి వణికిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి, డుబ్రిగుండు, వనజంగి ఇలాంటి ప్రాంతాలు మొత్తం అన్నీ కూడా ప్రస్తుతం ఆ చలితో వణికిపోతూ ఉన్నారు. దాదాపుగా 8, 9, 10, 11, 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు ప్రతిరోజు ఒక్కొక్క ఏరియాలో నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది పరిస్థితి ఇలా ఉంటే మరి ముఖ్యంగా వాయుగుండ ప్రభావం అది తీవ్రంగా ఉంది. ఈ చలికాలానికి తోడు వాయుగుండం కూడా తోడ ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ అటు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ తీవ్ర వాయుగుండం గడిచినటువంటి అంటే మరో 12 గంటల్లో ఇంచుమించుగా తీవ్ర తుఫానుగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. గడిచిన 6 గంటల్లో ఇంచుమించుగా 8 కిలోమీటర్ల వేగంతో ఇది ఉత్తర వాయు దిశగా ప్రస్తుతం ఈ వాయుగుండం కదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత ఇది ఉత్తర వాయువు దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం అయితే ఇంచుమించుగా కనపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ఇక్కడ అంటే రానున్నటువంటి 2 రోజుల్లో కూడా ఉత్తర వాయువు దిశగా ఇది ప్రయాణించి శ్రీలంక తీరాన్ని దాటి అటు నుంచి అటు తమిళనాడు వైపు ఈ తుఫాన్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో రానున్నటువంటి 4 రోజుల్లో అటు రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రానున్నటువంటి 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదేవిధంగా 48 గంటల్లో అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల 30 వరకు కూడా అటు ఉత్తరాంధ్రలో మోస్తరులో వర్షాలు కురుస్తాయని, అదేవిధంగా ఈ తుఫాను ప్రభావంతో ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి 35 కిలోమీటర్ల నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు అంటే ముఖ్యంగా చూస్తే రేపటి నుంచి ఉత్తర కోస్తాలో ఈ గాలులు భారీగా వీచే అవకాశం ఉందని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మత్స్యకారులకు సంబంధించి ఇప్పుడు ఎవరు వేటకు వెళ్ళొద్దని అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే వేటకు వెళ్ళి సముద్రంలో చిక్కుపోయే అవకాశం ఉందని గడిచిన 4 రోజుల నుంచే కూడా అటు మత్స్యశాఖ
శాఖతో పాటుగా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ముఖ్యంగా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు, వేటకు వెళ్ళినటువంటి వాళ్ళు తీరానికి తిరిగి రావాలని చెప్తున్నారు. అదేవిధంగా అంటే గమ్యస్థానాలకి రావడానికి అవకాశం లేకపోతే మీరున్నటువంటి సముద్రంలో వేటాడుతున్నటువంటి ఎక్కడైతే సముద్ర తీరాలు దగ్గరలో ఉంటాయో అక్కడికి చేరుకోవాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ మీద పూర్తి స్థాయిలో ప్రభావం ఈ వాయుగుండానికి లేకపోయినా కూడా దీని ప్రభావం అనేది అటు తమిళనాడులోను అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాలకు సంబంధించి అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దక్షిణ కోస్తాతో పాటుగా అటు ముఖ్యంగా చూస్తే గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా రైతాంగం అనేది తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ 30వ తేదీ వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వరకు కూడా భారీగా రైతులు ఇప్పటికే వరి సాగు చేసినటువంటి పరిస్థితి ఉంది. లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ వరి సాగు మొత్తం ఇప్పటికే చాలా వరకు కోతలు కోసి పనుల మీద ఉన్నాయి. అదేవిధంగా నూర్పిడి చేస్తున్నటువంటి ధాన్యం కళ్ళాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొన్నింటిని బస్తాల్లో రోడ్ల మీదే ఆరబోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అకాల వర్షాలు కనుక కురిస్తే మొత్తం పంట పండించిన పంట అదేవిధంగా ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతుంది, నాశనం అయిపోతాం, తీవ్రమైన నష్టాలు ఎదుర్కొంటామని రైతులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రైతుల్లో ఒక భయాందోళన ఈ అకాల వర్షాల వల్ల వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు ఈ వాయుగుండం వల్ల అటు మత్స్యకారులు, రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండడంతో పాటుగా అటు వాయుగుండానికి సంబంధించి 35 కిలోమీటర్ల నుంచి 55 కిలోమీటర్ల వరకు రానున్నటువంటి 3-4 రోజులు కూడా ఆ చలి గాలులు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి తోడు శీతాకాలం కావడంతో ఆ శీతాకాలం చలి కూడా ఎక్కువ అవుతుంది. ఈ రెండు అంటే అటు పక్క నుంచి చలికాలం ఉన్నటువంటి ఆ చలితో పాటుగా తుఫాను వల్ల వస్తున్నటువంటి చలి సముద్రం మీద నుంచి వీస్తున్నటువంటి చలిగాలులతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు అటు విశాఖ నగరంతో పాటుగా మన్యం జిల్లా ప్రజలు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు ఏజెన్సీ ప్రాంతాలు అటు పాడేరు మన్యం జిల్లా కానీ, అల్లూరు సీతారామరాజు జిల్లా కానీ, అనకాపల్లి జిల్లా కానీ, ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా ఈ 4 విభజించినటువంటి జిల్లాలు అదేవిధంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి తీవ్రమైనటువంటి చలిగాలు వీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు అరకు, పాడేరు, లంబసింగిల్లో ఇంచుమించుగా 8 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అదేవిధంగా వనజంగి, చింతపల్లి ఏరియాల్లో 12 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డొబ్రిగొండలో అయితే 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చలి తీవ్రత ఇదేగా ఉంటే కనుక వృద్ధుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది. దీనితో పాటుగా అటు ఆస్మా పేషెంట్స్ కూడా, ఎందుకంటే వాళ్ళు గాలి తీసుకోవడం, శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం అయితే ఉంది. దీంతో వైద్యులు కూడా కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు. ఈ చలికి సంబంధించి అంటే చలి గాలులు చలి ఎక్కువ ఉన్నా కూడా స్వెటర్స్ కానీ ధరించడం, అదేవిధంగా చలి వేస్తున్నటువంటి సమయంలో ఇళ్లలో నుంచి బయటికి రాకుండా ఉంటే మంచిదని డాక్టర్లు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే 9 గంటల వరకు ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే లేవు. ఓవరాల్గా చూస్తే అటు చలికి ఇప్పుడు వాయుగుండం కూడా తోడైతున్నటువంటి నేపథ్యంలో అటు ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలైతే నుంచి అయితే ప్రెసెంట్ ఇప్పుడు ఒకవైపు తుఫాన్ ఉంది, అలానే చలి కూడా ఉంది. అయితే ప్రెసెంట్ చాలా మంది అరకు అని, లంబసంగి అని చెప్పి ఇట్లా టూర్కి వెళ్ళే వాళ్ళు, ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అయితే అక్కడ అంటే ఇప్పుడు ఈ తుఫాన్ హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ఇటు అరకుకి కానీ లంబసంగి కానీ వెళ్ళే ఛాన్స్ ఉందా? అక్కడ క్లైమేట్ ఎలా ఉంది ప్రెసెంట్? అంటే తుఫాన్ ఉన్నా కూడా తుఫాన్కి అదేవిధంగా ఈ వెళ్తున్నటువంటి టూరిస్టులకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఒకవేళ తుఫాన్ ఉన్నా లేకపోయినా కూడా లంబసింగి, అరకు, అదేవిధంగా పాడేరు, చింతపల్లి, డుబ్రిగిండు, వనజంగి ఇలాంటి ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి ఎక్కడా కూడా నిత్యం ఒకవేళ నార్మల్ డేస్లో కూడా విపరీతమైనటువంటి మంచు కురుస్తుంది. ఉదయం 5 గంటల నుంచి కూడా మంచులో ప్రయాణం చేసేటువంటి మనిషి కూడా వర్షం కురిసే అవకాశం అయితే ఉంది. గడిచినటువంటి 15 రోజుల నుంచి కూడా అదే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ తుఫాను ప్రభావం కనుక పడితే మబ్బులు రాకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే కొంతవరకు అంటే టూరిస్టులకి ఇబ్బందికరంగా మారే అవకాశం అయితే ఉంది. కానీ అంటే వీకెండ్స్లోనే ఎక్కువగా ఈ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. సాధారణ రోజుల్లో కూడా వెళ్ళేటువంటి పర్యాటకులకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం అయితే లేదు. అయితే టూరిస్టులకి అంటే ముఖ్యంగా చూస్తే ఇప్పటికే ఇంచుమించుగా 8 నుంచి 12 డిగ్రీల మధ్యన హెచ్చు తగ్గుల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దానికి తోడు ఇప్పుడు ఈ వాయుగుండ ప్రభావంతో సముద్ర తీరం నుంచి చలిగాలులు వీస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రెండు కలిస్తే ఇంకా విపరీతమైన చలి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అటు టూరిస్టులు కానీ లేదా అటు ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంటుంది. ఓవరాల్గా గడిచిన 2 రోజుల నుంచి చూస్తే చలి ఎట్లా ఉంది అసలు? అంటే చలి క్షణక్షణం పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చలి ఎక్కువ ఉంది సార్, చాలా ఎక్కువ ఉంది, చలి ఎక్కువ ఉంది. మరి అంటే
గడిచిన 2 రోజులతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ ఉందా? అంటే ఎన్ని గంటల నుంచి సహజంగా చలి అంటే రాత్రి 8 గంటలకు 9 గంటలు ఉంది, కానీ ఇప్పటి నుంచి 5 గంటల నుంచే చలి ఎక్కువగా వస్తున్నట్లు అనిపిస్తుంది. 4 గంటలంటే చలి ఎక్కువ ఉంది. 4 గంటలంటే చలి ఎక్కువ ఉంది. ఇప్పుడు 2 రోజులు బట్టి